ఈరోజు ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాము. అది సిఆర్‌పిఎఫ్ రిక్రూట్‌మెంట్ 2026 అంటే సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ మినిమమ్ 10థ్ పాస్ అయిన స్టూడెంట్స్‌కి ఈ ఇయర్ 2026లో మేజర్ రిక్రూట్‌మెంట్‌కి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది 8థ్ ఏప్రిల్ 2026లో రిలీజ్ చేయడం జరిగింది. సో, ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో బ్రీఫ్‌గా డిస్కస్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్‌లో గవర్నమెంట్ జాబ్స్, స్కాలర్‌షిప్ కంటెంట్ విత్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. సో, అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్‌కి వస్తే సిఆర్‌పిఎఫ్ నోటిఫికేషన్‌లో టోటల్ 9195 వేకెన్సీస్ వేరియస్ పోస్ట్‌కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. పోస్ట్స్ ఏంటి అంటే టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ అండ్ పియోనీ పోస్ట్. కేటగిరీ వైస్ వేకెన్సీస్ లిస్ట్ చూద్దాము. కానిస్టేబుల్, ట్రేడ్స్‌మ్యాన్ అండ్ టెక్నికల్ పోస్ట్‌లో మేల్ పర్సన్స్‌కి 9096 పోస్ట్స్ అనేవి అలొకేట్ చేయడం జరిగింది. అండ్ ఫీమేల్ పర్సన్స్‌కి అయితే గనక 79 పోస్ట్ వేకెన్సీస్ అలొకేట్ చేయడం జరిగింది. కానిస్టేబుల్, ట్రేడ్స్‌మ్యాన్‌కి అయితే గనక మేల్ పర్సన్స్‌కి 20 వేకెన్సీస్ అలొకేట్ చేయడం జరిగింది. బట్ ఫీమేల్స్‌కి అయితే గనక ఈ పోస్ట్‌లో 0 వేకెన్సీస్. ఫీమేల్‌కి ఏ వేకెన్సీస్ లేదు. సో, ఈ పోస్ట్‌కి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చి డ్రైవర్ కేటగిరీకి మినిమమ్ ఏజ్ 21 ఇయర్స్ అండ్ మాక్సిమమ్ ఏజ్ 27 ఇయర్స్. అండ్ అదర్ ట్రేడ్స్‌కి మినిమమ్ ఏజ్ 18 ఇయర్స్ అండ్ మాక్సిమమ్ ఏజ్ 23 ఇయర్స్. అండ్ అప్లై చేసుకునే స్టూడెంట్స్ మినిమమ్ 10థ్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. డ్రైవర్ క్వాలిఫికేషన్‌కి వ్యాలిడ్ హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ హెచ్‌టీవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అండ్ మోటార్ మెకానిక్ క్రైటీరియాకి 2 ఇయర్ ఐటీఐ సర్టిఫికేట్ ఆర్ 1 ఇయర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అండ్ అదర్ ట్రేడ్స్ క్రైటీరియాకి ఆ ట్రేడ్‌కి రిలేటెడ్ స్కిల్స్ ఆర్ ప్రొఫిషియన్సీ కలిగి ఉండాలి. అండ్ ఈ నోటిఫికేషన్‌కి మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి 20థ్ ఏప్రిల్ 2026 టు 19థ్ మే 2026. అంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి 20థ్ ఏప్రిల్ 2026లో అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ లాస్ట్ డేట్ 19థ్ మే 2026 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకి అఫీషియల్ నోటిఫికేషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మనకి 6 ఫేజెస్‌లో సెలక్షన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విచ్ ఈస్ పీఈటీ. ఈ టెస్ట్‌ని కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్‌లో పాస్ అయిన తర్వాత సెకండ్ టెస్ట్ విచ్ ఈస్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. దాన్ని పీఎస్టీ అని కూడా అంటారు. ఆ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అండ్ ఆ టెస్ట్ కూడా త్రూ అయ్యాక థర్డ్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విచ్ ఈస్ సీబీటీ. అండ్ ఫోర్త్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్. అండ్ ఫిఫ్త్‌ది డాక్యుమెంట్ వెరిఫికేషన్. అండ్ ఫైనల్‌గా మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇందాక మీకు ఒక టెస్ట్ చెప్పాను కదా! సీబీటీ విచ్ ఇస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని. సో, ఆ టెస్ట్‌కి సంబంధించి మనకి ఏమేం సబ్జెక్ట్స్ ఇస్తారు? అందులో టైమింగ్ ఏంటి? అండ్ ఎన్ని క్వెషన్స్ వస్తాయి? ఎన్ని మార్క్స్ వస్తాయి? అది కూడా మనకి బ్రీఫ్‌గా వాళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్‌లో మనకు చూపించారు. సో, అది కూడా డిస్కస్ చేస్తాను. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి ఇందులో కూడా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ ఎలిమెంటరీ మ్యాథ్స్ సబ్జెక్ట్ అండ్ ఫైనల్‌గా ఇంగ్లీష్ ఆర్ హిందీ సబ్జెక్ట్. సో, ఈ 4 సబ్జెక్ట్స్‌లో మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో, ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్‌లో 25 క్వెషన్స్‌కి 25 మార్క్స్. అండ్ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్‌లో 25 క్వెషన్స్‌కి 25 మార్క్స్. అండ్ ఎలిమెంటరీ మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో 25 క్వెషన్స్‌కి 25 మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్‌గా ఇంగ్లీష్ ఆర్ హిందీ సబ్జెక్ట్‌కి 25 క్వెషన్స్‌కి 25 మార్క్స్ స్కోర్ చేయుంటాయి. సో, టోటల్‌గా ఈ 4 సెక్షన్స్‌కి 100 క్వెషన్స్‌కి 100 మార్క్స్. సో, టోటల్‌గా ఈ 4 సెక్షన్స్‌కి 100 క్వెషన్స్‌కి 100 మార్క్స్. అండ్ టోటల్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి 2 అవర్స్. సో, ఈ 2 అవర్స్‌లో 100 క్వెషన్స్ అనేవి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి 21,700 నుండి 69,100 వరకు సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారని మెన్షన్ చేశారు. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చి జనరల్, ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఆర్ ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే గనుక ఫీ పే చేయాల్సిన అవసరం లేదని మెన్షన్ చేశారు.
ఈ క్వాలిఫికేషన్స్‌కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్‌లో మీ అప్లికేషన్స్ ఫాస్ట్‌గా సబ్మిట్ చేయండి. అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి 10థ్ అండ్ 12థ్ ఆర్ ఐటీఐ ఆర్ ట్రేడ్ సర్టిఫికేట్ యాస్ పర్ ద పోస్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆధార్ కార్డ్ గానీ, ఓటర్ ఐడీ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ ఆర్ పాస్‌పోర్ట్ గానీ మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే అది సబ్మిట్ చేయొచ్చు. అండ్ డొమిసైల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అండ్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అండ్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ స్కాన్డ్ సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్స్ అనేవి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అండ్ డ్రైవర్ పోస్ట్‌కి మీరు అప్లై చేసుకునే పనైతే గనుక డ్రైవర్ పోస్ట్‌కి డ్రైవింగ్ లైసెన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేసి మీరు ఫాస్ట్‌గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో, ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసము అండ్ అలాగే స్కాలర్‌షిప్ ఇన్ఫర్మేషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.